నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో వార్ వన్ సైడ్ అయిందని, నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు. బీఆర్ఎస్ తరపున దివంగత మాగంటి గోపి భార్య సునీతని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో అర్హులైన అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సారథ్యంలో జరిగిన సమీక్షలో అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది రేవంత్ సర్కార్. అందులో భాగంగా ప్రత్యేక సర్వే నిర్వహించింది. తెలంగాణలో ప్రభుత్వ భూములతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు లేని భూములు మొత్తం కలిపి 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టనుంది. ఖరీఫ్ లో ధాన్యం సేకరించేందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరింది రేవంత్ సర్కార్. ఈ సీజన్లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా. అయితే కేంద్రం 53 లక్షల టన్నులకే అనుమతిచ్చింది. అదనంగా అనుమతి ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కోరడంతో కేంద్రం సూచనప్రాయంగా అంగీకరించింది. మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ నిరాకరించడంతో ప్రభుత్వం మెట్రో రైల్ని టేక్ ఓవర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మెట్రో ఆస్తుల మదింపు ప్రక్రియ మొదలైంది. మెట్రోకు కేటాయింపుల భూములతో పాటు మెట్రో భవనాల విలువ మదింపు జరుగుతోంది. బస్సు ఛార్జీల సర్దుబాటు ముచ్చట్ల బీఆర్ఎస్ చేస్తున్న హడావుడి మీద ఆ పార్టీని చర్చ మొదలైంది. బీఆర్ఎస్ హయాంలో 55 రోజుల పాటు కార్మికులు సమ్మె చేస్తే పట్టించుకొని తమ పార్టీ ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక ఈయుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. క్షణార్థులు.